నమస్కారం. నేను జాతీయ బీసీదళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం మాజీ ఎంపీ బీజేపీ రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి. ఈరోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు యావత్ దేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మహిళలను గౌరవించడం మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. అవన్నీ మరిచిన బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని, వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రంగాలలో స్త్రీలను గౌరవించడం, ప్రోత్సహించడం మన భారతదేశం యొక్క సాంప్రదాయం. అయితే రమేష్ బీదూరి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాను. నాకు తెలిసి వారు కూడా ఈ వ్యాఖ్యలపై ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారని, భారతదేశంలో స్త్రీకి అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఆది కాలం నుంచి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి సమాజంలో నేడు జరుగుతున్న ఇలాంటి సంఘటనలు నిజంగా దిగజారడానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి ఈ మాటలు. రాజకీయ విలువలు, మానవీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలకు నిజంగా ఈ రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు అవమానంగా నిలుస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను. సభ్య సమాజం రమేష్ బీదూరి ఉపయోగించిన పదజాలాన్ని, ఆయన ఉపయోగించిన వాక్యాలను ముక్తం ఖడ్డంతో ఖండిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇలాంటి సందర్భంలో కూడా బీజేపీ నేతలు ఆయనను సమర్థించి ఉండడం నిజంగా చాలా అవమానకరం, చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పట్లో స్త్రీ పురుషులను సమానంగా చూడాలని కోరారు, ఆకాంక్షించారు. స్త్రీల హక్కుల కోసం ఆయన అత్యంత ఉన్నతమైన న్యాయశాఖ మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా రాజీనామా చేశారు. అలాంటిది ఈరోజు రమేష్ బీదూరి లాంటి వ్యక్తులు, నేతలు ఈ దేశంలో ఎలా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారో, మహిళల పట్ల గౌరవం లేని నాయకులు ఎలా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దబడతారో చాలా అవమానం అని తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే మహిళలను అవహేళన చేయడాన్ని, అవమానపరచే విధంగా మాట్లాడడాన్ని ఉపేక్షించరాదని, ఇటువంటి సంఘటనలపై న్యాయస్థానాలు కూడా స్వచ్ఛందంగా స్పందించాలని, మరి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఓ పటిష్ట వ్యవస్థను సృష్టించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రమేష్ బీదూరిని భారతీయ జనతా పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న బీజేపీకి అతనిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల రానున్న రోజులల్లా ఒక్క మహిళా ఓటు కూడా బీజేపీకి రాదు అని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే మహిళలను అగౌరవపరుస్తారో అక్కడ పదవులు ఉండవు. మనకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ.